ఇక్కడ ఫీజెస్ అనేది ఎలా ఉండిద్దండి? అంటే ఇప్పుడు అందరూ కట్టుకోగలుగుతారా లేకపోతే లేదా? నార్మల్ గానే ఫీజు ఉండిద్ది. మనం ఇప్పుడు ఏదో న్యూట్రిషన్ వాటర్ అంటారు, హ్మ్. నెలకు 10,000, 20,000, 30,000 అంటారు. హ్మ్. అవి తెచ్చుకోవాలి. ఇది ఒకేసారి కట్టేదే కదా, హ్మ్. రోజు ఇంట్లో ఉండేవి. ఓకే. అంటే ఒక్కసారే పే చేయాలి. ఒక్కసారి పే చేయాలి. ఆ! ఇప్పుడు న్యూట్రిషన్ వాటర్ డబ్బాలు డబ్బాలు కొనుక్కొచ్చుకొని తాగే బదులు ఒకసారి పే చేసి మన ఇంట్లో మనం మిసెస్ వండి పెట్టే ఫుడ్ తిని హెల్దీగా ఉండడం బెటరా. హ్మ్. అది డబ్బాలు డబ్బాలు తాగి నేను తగ్గలేదు అనుకుంటే కరెక్ట్ కాదు కదా నా యొక్క సొల్యూషన్. ఓకే. ఇంతకీ హెల్తీగా 3 మంత్స్ లో 22 కేజెస్ అనేది మీరు తగ్గి హెల్తీగా ఉండి మీ అందరూ కూడా మీ డ్యూటీలో వాళ్ళందరూ అప్రిషియేట్ చేసేటట్టుగా మీ డాక్టర్ కూడా చెప్పారని చెప్పి చెప్తున్నారు మీరు. అవును. ఇంత నైట్ డ్యూటీ చేస్తూ కూడా తగ్గారంటే చాలా గ్రేట్ అండి మీరు. ఇంకా మీకేమన్నా నీరసంగా గానీ అలా ఏమన్నా అలాంటి ఉండేదా? ఏం లేదు మేడం. నీరసంగా ఉండడం గానీ, లేకపోతే కాసేపు నీరసంగా బీపీ డౌన్ అవటం గానీ, కళ్ళు తిరగటం గానీ, హ్మ్. ఫుడ్ తీసుకోకపోతే తక్కువైంది అనుకోండి కళ్ళు తిరుగుతాయి కదా మనకి. అవును. అలాంటివి ఏమి లేవు. ఓకే. అంటే వాళ్ళు ఫుడ్ అనేది అంటే ఇన్ని గ్రామ్సే తినాలి అలా ఏమైనా చెప్పేవాళ్ళా అసలు? చెప్తారు. చెప్పినా కూడా క్వాంటిటీ ప్రకారం మనం అంతే తీసుకుంటే హ్మ్. ఏ ఏ ప్రాబ్లం అయితే లేదు. ఓకే. అంటే మీకు సరిపోయేది ఆ ఫుడ్ అయితే సరిపోయిద్ది పర్ఫెక్ట్‌గా. పర్ఫెక్ట్ గా. హ్మ్. అంటే ఇప్పుడు డైట్ అంటే ఆయిల్ తినకూడదు, సాల్ట్ తినకూడదు ఇవన్నీ చెప్తా ఉంటారు. మరి ఇక్కడ అలా ఏమైనా చెప్తారా మనకి? చెప్పినా కూడా వాళ్ళు చెప్పినవి మాత్రమే మనం తెచ్చుకొని వాడుకోవాలి కదా.